ఆడపిల్లను భారంగా భావించకూడదని, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి ఇంటి ఆడపిల్లను ప్రోత్సహించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే రూపాయి ఇచ్చిర్రా? మరి ఇస్తున్న నాయకుడిని మన కడుపు నిండా, మరి గుండె నిండా మనం ఎప్పుడు తలుచుకోవాలా వద్దా? ఇక్కడి నుంచి రావాలి సౌండ్, అక్కడి నుంచి తక్కువ రావాలి. తలుచుకోవాలా వద్దా? ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇచ్చింది తీసుకుంటున్నారు, ఇంట్లో వేసుకుంటున్నారు, మళ్ళీ మర్చిపోతుంది. అసలు కళ్యాణ లక్ష్మి ఎందుకు వచ్చింది? కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇచ్చింది? ఈ తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ దేనికోసం తెచ్చింది? ఈ 4 విషయాలు అయితే మీరు తెలుసుకోవాలా వద్దా? ఈయన తెలుసుకున్న విషయాలు మీ మనసులో పెట్టుకోవద్దు. ఈయన చెప్పిన ప్రతి మాట, నేను చెప్పిన ప్రతి మాట నిజమైతేనే మీరు గ్రామాలలో ఒక 10 మందికి చెప్పండి. నల్గొండ ఎమ్మెల్యేకి ఇట్లా మాట్లాడిందే, మరి ఆయన చెప్పిన దాంట్లో ఇది కరెక్ట్ ఉంది, ఇది వాస్తవం ఉంది, మరి నన్నైతే ఒక 10 మందికి చెప్పమన్నాడు. మీరు ఒక